లోపలికి ఎందుకు వచ్చారు? నీకోసమే. నీ కన్నేంటి అంత ఎర్రగా ఉంది? నేను చూస్తుంటే నాకు భయం వస్తుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ? ఈ ఒక్కవిడే కొన్నేళ్లుగా ఇక్కడ ఉంటుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఈవిడ దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి ఎలాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంప ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. నాకు చూస్తే నిద్ర వచ్చేస్తున్నది. పేషెంట్ ఒక్కడు రానేదా? డబ్బులు ఎట్టకెళ్ళపోతే అది చంపేస్తుంది. కర్మ కర్మ. అమ్మా అమ్మా అయ్యా అమ్మా అమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎక్కడా 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 పేషెంట్ ఎక్కడా? ఇక్కడ. నేనే శంకర్ని. నువ్వెందుకు వచ్చావు? అదేంటి డాక్టర్ దగ్గర రాకూడదు. నువ్వు నా వినని మనిషివే. నీకు నేను వైద్యం చేయను. అబ్బబ్బబ్బా, నా గోళ చెప్పుకోనివ్వండి. ఓకే. అయినా ఊరికి మందులు ఇచ్చి ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం. బట్ ఓ సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. అర్థమైందా? మీ తాత నేను క్షమించను. నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, డబ్బులు కూడా తీసుకోను. అమ్మా అమ్మా, నువ్వేం వరి అవ్వకు. నేనున్నా, నీ వైద్యం నేను చేస్తా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పలేను డాక్టర్ గారు. చెప్పలేవా? చెప్పకపోతే వైద్యాలు చేయాలి. ఇదిగా అయినా అంత వినయంగా వంగుండిపోక్కర్లేదు. నిలబడి చెప్పు. అవలేనయ్యా. నేవలేవా? అయితే నానే వంగుంటాను. అయ్య బాబాయ్, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు బాబు. ఎప్పటి నుంచి ఇలాగుంది? 2 రోజుల నుంచి. 2 రోజుల క్రితం ఏడు తిన్నావేటి? ఏం తినలేదండి డాక్టర్ గారు. ఏడు తినలేదా? ఏడు తినకపోతే 2 రోజుల క్రితం ఏటేసుకున్నావు? తెలీదండి. తెలీదా? మరి ఏటేసుకున్నావు? 4 టాబ్లెట్లు వేసుకున్నాను. 4 టాబ్లెట్లు వేసుకున్నావా? ఏటా టాబ్లెట్లా? తెలీదండి. తెలీదా? కొన్ని ఏటేసుకున్నావు చెప్పు. నేను చెప్పలేనండి. చెప్పనే ఉండవు, ఇలా ఉంటాయి. అదే ఇదిగా ఈ మాత్రమేనా? అమ్మా అలాంటిది డాక్టర్ గారు. అమ్మా అమ్మా, ఇదిగా దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? వాళ్ళ వంగు నిలిపోవడం. తాత, మీరు చేసిందేం బాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు. తాతగారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప? కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే? అనవసరంగా టెన్షన్ అవ్వకు. మనసులో భావాలను తెలియచేయటం టెన్షన్ అవుతుందా?
అయినా నీలాంటి హ్యుమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. బంగారం. అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. 2 రోజులుగా గంగ కనపడటం లేదు. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను. తాత, నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదా. అలాగే బంగారం. ఐఎమ్ సారీరా. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు. తాతగారు, ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా. మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్ళినాయి. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. ఏ దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడెలా? ఏ నీకేత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు. నేను చేస్తాగా. చూడు, స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. ఏమిటి నా జీవితం? ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయుడు. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో బుట్టబొమ్మలా పరువు తీస్తున్నది ఎవరో తెలుసా? బంగారు. పేరు భారతీయులైన అందరూ ముద్దుగా పిలిచేది బంగారం అని. ఆ పేరంటే నాకెందుకో మహా ఇష్టం. లేత నాజూకు లేలేత పరువార అందాల పరంజి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని సెలయేరులా కుండి పడుతూ చిందులు వేసే లేడికుండుల పచ్చని పొలాలలో తోటల్లో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు 2 కుటుంబాలు సరి సమానంగానే ఉన్నాయి. బంగారం నాకు తెలుసు. బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంటి ఓ పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు. తన చూపుల సుందర సుకుమారం నన్ను ఆకట్టుకుంది. తొలి చూపులోనే బంగారంపై ఇష్టం పెరిగింది. ఆ కళ్ళు నా మనసును దోచాయి. బంగారం, బంగారం ఏంటి అమ్మ పిలుస్తుంది? వెళ్తాలేవే. అవునే బంగారం, నీ పెళ్ళంట కదా, అత్తమ్మ చెప్పింది.
చిన్న జమీందారు రాయుడేనంట కదా నిన్ను పెళ్లి చేసుకునేది. అబ్బో అంత సిగ్గొద్దులే. ఏమయ్యో నీ దారి నువ్వు వెళ్ళాలి గాని ఎందుకు మా బంగారాన్ని తినేసేటట్టు చూస్తా? బంగారం శరీరానికి మెరుపునిస్తుంది, కానీ ఈ బంగారం నా జీవితానికే వెలుగుగా పోతుంది. ఏంటయ్యో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఈ విషయం జమీందారు గారికి తెలిసిందంటేనా? ఆయననే నేను చేసుకున్నది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. మేమెందుకు పానకంలో పొడకల? పదవే పోదాం రా. ఇక్కడేంటి? హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయి ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏమాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసిపారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో వీళ్ళు